బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మేము ఇక్కడ తొడగొడితే అక్కడ నీ గుండె అదురుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకి సవాలు విసిరే కెపాసిటీ కేటీఆర్కి లేదని, నువ్వు ఎప్పుడు వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసుకోవాలన్నారు. దాదాగిరి అంటే ఏంటో నీకు తెలియదు, నేను ఇక్కడ తొడగొడితే అక్కడ నీ గుండెలు అదురుతాయని మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. తమాషాలు చేస్తున్నావా కేటీఆర్, అంత పెద్ద తీస్మార్ ఖాన్వా నువ్వు అనుకుంటున్నావా అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బట్టలు విప్పి కొడతానని అంటున్నావు, అంత కెపాసిటీ ఉందా నీకని ఫైర్ అయ్యారు. ఇప్పటికే మా పొన్నం ప్రభాకర్ నుంచి రిప్లై ఇచ్చారని, నీకు అదే ఎక్కువ అని అన్నారు. నీకు దమ్ముంటే టైం చూసుకుని రావాలని, ఎవరి బట్టలు విప్పుతారో చూద్దామని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మేము ఇక్కడ తొడగొడితే అక్కడ నీ గుండె అదురుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులకి సవాల్ విసిరే కెపాసిటీ కేటీఆర్కి లేదని, నువ్వు ఎప్పుడు వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసుకోవాలన్నారు. దాదాగిరి అంటే ఏంటో నీకు తెలియదు, నేను ఇక్కడ తొడగడితే అక్కడ నీ గుండెలు అదురుతాయని మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. తమాషాలు చేస్తున్నావా కేటీఆర్, అంత పెద్ద తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బట్టలు విప్పులు కొడతా అంటున్నావు, అంత కెపాసిటీ ఉందా నీకని ఫైర్ అయ్యారు. ఇప్పటికే మా పొన్నం ప్రభాకర్ నుంచి రిప్లై ఇచ్చారని, నీకు అదే ఎక్కువ అని అన్నారు. నీకు దమ్ముంటే టైం చూసుకుని రావాలని, ఎవరు బట్టలు విప్పుతారో చూద్దామని సవాల్ విసిరారు జగ్గారెడ్డి. అర్థం ఉంది ఏదన్నా, బట్టలు ఇప్పించి అంత తీసుమార్కాను నువ్వు కేటీఆర్. నువ్వు మా బావ మా ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తూల కొడితే ఆడ గుండెలు ఎదిరిపోతాయి నీకు. నేను ఇక్కడ తూల కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్. నీకు ఆడ ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా అదేమన్నా? అంత పెద్ద తీసుమార్కానువా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టి అంత తీసుమార్కానువా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరిపోతుంది. అది రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా ఒకరోజు రా టైం పెట్టుకుని రాత్రి పూట రా, మా బావ టైం పెట్టుకుని రా. నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు? ఎందుకు అట్లా సవాళ్ళు విసురుతున్నావు? నీ కెపాసిటీ కాదది నీకు. మేము ఎంతమంది మంచి మంది దర్గాలు పెట్టినాం, నువ్వెంత నేను లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరుంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు, మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు వద్దు. అరే ఏం లేదు, అర్థం ఉంది ఏదన్నా. బట్టలు ఇప్పించి అంత తీసుకు